23 ఏళ్లుగా కోదండరామయ్య కుటుంబానికి ఉన్న శాపానికి ఈరోజు విమోచనమా తండ్రి? ఈ పవిత్ర కార్యాన్ని మీరే దగ్గరుండి నా చేత జరిపించాలి. అందుకే మీకోసం వచ్చాను. తనకు మాటిచ్చిన ప్రకారం ఈ క్రతువుని నేనే దగ్గరుండి జరిపించబోతున్నాను. అంత చిన్న వయసులోనే నీ ఆజ్ఞ ప్రకారం ప్రాణత్యాగానికి సిద్ధపడింది. తనకంతా మంచే జరిగేలా చూడు స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర, ఈరోజు నేను నీకు షష్ఠి చేయడానికే కాదు, నా ప్రాణాలను అర్పించడానికి కూడా వచ్చాను. అందుకు ప్రతిఫలంగా మృత్యువు నా కూతురు దగ్గరికి రాకుండా తప్పించు స్వామి. నమస్కారం స్వామీజీ. శుభమస్తు. నువ్వు నిజంగానే మహాసాధ్వివి. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లిని చూస్తున్నట్టుగా ఉంది. భర్త ప్రాణాలను కాపాడుకోవటానికి 23 ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉన్నావు. ఎన్నో అవమానాలు సహించావు, మరెన్నో కష్టాలు భరించావు. నువ్వు దేవతవి సీతమ్మ. నీలాంటి భార్య దొరికినందుకు కోదండరామయ్య గారు చాలా అదృష్టవంతుడు. దేవుడు వేసే శిక్షలు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాయమ్మా. ఎంతటి వారైనా కర్మానుసారంగా ఆ భగవంతుడు విధించిన శిక్షను అనుభవించాల్సిందే. నువ్వు ఒక కారణ జన్మురాలివి తల్లి. ఇక మీదట కూడా ఏం జరిగినా కూడా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. స్వామీజీ గారేంటి శిక్షలు కఠినంగా ఉంటాయని, కారణ జన్మరాలి తల్లిని అని ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కోవాలని అంటున్నారు? ఈయనకి శాప విమోచనం గురించి తెలిసి ఉంటుందా? శ్రీవల్లి విగ్రహాన్ని తీయగలదు అని ఇలా అంటున్నారా? రే ఆబాబాబా, బండాపరా. ఏంట్రా ఎక్కడ ఆపమన్నావు? ఇక్కడ పులులు తిరుగుతున్నాయంటగా. అందుకే వీడిని ఇక్కడ పడేయడమే బెటర్. వీడి అదృష్టం బాగుంటే బ్రతుకుతాడు, లేకపోతే ఏ పులికో ఆహారమై దాని ఆకలి తీర్చేస్తాడు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. రే బండిలకు తిప్పరా. శ్రీవల్లిదేవి, బావిలో ఉన్న నీ దగ్గరికి వస్తున్నానమ్మా. మా వంశస్థులు చేసిన తప్పు వల్లే
నువ్వు స్వామివారికి దూరమై ఈ బావిలో ఉన్నావు. అందుకు పరిహారంగా శాపగ్రస్తులమై మా కుటుంబం ఎన్నో కష్టాలు పడుతోంది. అది చాలదన్నట్టు ఈ సంఘటనతో సంబంధం లేని నా కూతుర్ని కూడా శిక్షించాలని ఎందుకు అనుకుంటున్నావు తల్లి? శాపం కారణంగా నా భార్య బిడ్డల్ని 23 సంవత్సరాలు నాకు దూరం చేసి శిక్షించావు. ఇప్పుడు వాళ్ళు నాకు కనిపించారన్న ఆనందం అనుభవించే లోపే నా కూతుర్ని శాశ్వతంగా మాకు దూరం చేయాలనుకుంటున్నావు. నా కూతురు మృత్యువు వైపు అడుగు వేయడానికి కారణం మా కుటుంబానికున్న శాపమని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. కూతుర్ని కాపాడుకోలేని ఒక తండ్రిగా నేను ఈ భూమి మీద ఉండాలనుకోవట్లేదు. అందుకే నేను నిన్ను బయటకు తీద్దామని నిర్ణయించుకున్నాను. మహాసర్పం ఎప్పుడు నీకు కాపలాగా ఉంటుందని నాకు తెలుసు. నిన్ను బయటకు తీసి ఆ స్వామి పక్కన ప్రతిష్ఠించి మా పెద్దలు చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోతాయని కూడా తెలుసు. నా ప్రాణాలు తీసుకో తల్లి, కానీ నా కూతుర్ని కాపాడి తనకి నిండు నూరేళ్ల ఆయుష్ను ప్రసాదించు. అమ్మా శ్రీవల్లీదేవి, నన్ను క్షమించు. నా కూతుర్ని కాపాడుకోవడం కోసం నేను స్వార్థంతో ఆలోచిస్తున్నాను. నిన్ను బయటకు తీసుకురావాలనుకుంటున్న తన సంకల్పాన్ని అడ్డుకుంటున్నాను. నేను చేస్తున్న పనికి నా మీద నీ కోపం వచ్చుంటుంది. ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని నా మీదే చూపించు. నా కూతుర్ని, నా భర్తని వదిలేయి తల్లి. నేను ఆయన దగ్గరగా ఉంటేనే ఆయన ప్రాణానికి హాని కలుగుతుంది. ఇప్పుడు నా కూతురు చేత శాప విమోచనం చేయించట్లేదనే కోపంతో నా భర్తకి ఎటువంటి హాని చేయొద్దు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నేను సంతోషంగా ఇస్తాను. నా కుటుంబాన్ని మాత్రం చల్లగా చూడు. అమ్మా, నీ మనసులో ఉన్న భయం మరి కాసేపట్లో పూర్తిగా పోతుంది. 23 ఏళ్లుగా నువ్వు పడిన కష్టాలు, బాధలు అన్నీ ఈ రోజుతో పోతాయి. నువ్వు నాన్నతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా. నా జీవితంలో ఈ రోజు నాకు ఆఖరి రోజు.